అక్కడ. అందుకే యజ్ఞముల ద్వారా ఇచ్చేటువంటి ఫలములు అమ్మ రూపమే, జ్ఞానము ద్వారా దొరికే మోక్ష ఫలము అమ్మ రూపమే. అందుకే రెండు కామ్యములు అమ్మవారిని చెప్పడం కోసం కామ్య అని చెప్పి వదిలిపెట్టాడు. ఎవరికి ఏది కావాలన్నా అది అమ్మ రూపం ఒక్కటి తెలుసుకుంటూ ఉంటే అమ్మ భక్తి ఎంత బాగుంటుందండి. మోక్షమే అమ్మ అంటే ఎప్పటి నుంచి అమ్మక్కర్లేదంటాం, కానీ అన్నీ అమ్మే అంటే ఎప్పుడైనా అమ్మే కావాలంటాం. ఆఖరికి ఆకలి వేస్తే అన్నం కూడా అమ్మయ్యే అని చెప్పినప్పుడు అమ్మ నిత్యం మనకి లభిస్తున్నది. అనారోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యమే కామ్యం, అప్పుడు ఆరోగ్య రూపిణి అమ్మ. అలా సృష్టిలో నువ్వు కోరుకునే ప్రతిదీ అందులో నీకు ప్రయోజనము, ఒక ఆనందం ఉందనే కోరుకుంటున్నావు కదా. అందులో ఆనందముగా ప్రయోజనముగా ఉన్న శక్తి అమ్మవారు, ఇది తెలుసుకోవాలి. ఇదే మనం సర్వమంగళ మాంగళ్యంలో చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఈ విధంగా అమ్మవారిని ప్రార్థించామో మనం ఏవి కోరుకుంటున్నామో అవి మనల్ని బాధించకుండా కాపాడుతాయి. ఇది తెలుసుకోవాల్సింది. అమ్మవారినే లౌకిక కోరికలు కోరుకుంటే ప్రయోజనం ఏంటంటే అవి మనల్ని మోహంలో బంధించవు, బాధించవు. అందుకు లౌకికమైన కోరికైనా అమ్మ